మేడం ఇక్కడ వీళ్ళు చెప్పేది ఒకటి, మరి ఇందులో పేపర్స్లో ఉండేవన్నీ కూడా మిగతా లాగా ఉన్నాయి. ఒక మాట చెప్పండి వాసు గారు, మీరు ఎవరి భర్త? లక్ష్మి భర్తనా నిర్మల భర్తనా? నిర్మల భర్త. మరి ఒప్పంద పత్రంలో నేను లక్ష్మి నా భార్య, నేను 6 సంవత్సరాల కింద పెళ్లి చేసుకున్నానని ఎందుకు రాసిచ్చారు? ఏ సమయానికి ఏం అబద్ధాలు ఆడాలో అనేది మీకు చాలా బాగా తెలుసు. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరు మీకు భార్య కావాలో ఆ స్టేజెస్లో మీకు ఆ భార్యలాగా అనుగుణంగా మీరు చేసేసుకున్నారు. నిర్మల ఒక మాట చెప్పమ్మా, 8 ఏళ్ళు నువ్వు నీ భర్తని పిల్లని వదిలిపెట్టేసి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు భర్తతోటి ఉన్నమ్మా. 5 ఏళ్ళు ఆమె చూసిందని చెప్పారు, 10 ఏళ్ళు మాత్రం మీ ఇద్దరు వేరేనే ఉన్నారు కదా, అవునా? 10 ఏళ్ళు ఉన్న తర్వాత 2 ఇయర్స్కే డెజర్షన్ అని అంటారు లీగల్గా. అలాంటిది 10 ఏళ్ల తర్వాత నాకు నా భర్త కావాలి అని అంటే భర్త అని అనట్లేదు నేను ఇక్కడ. మీ సంబంధం ఏంటి అనేది ఇప్పుడు ఇక్కడ ఒకటి మేడం, ఈయన లైఫ్ స్పాన్లో ఈయన లక్ష్మితోటి నిర్మలతోటి కలిసి ఉన్న ఈ ప్రయాణంలో ఎవరు ముందుగా ఒక వాళ్ళ స్థానాన్ని లీగల్గా భద్రపరుచుకుంటారో వాళ్ళే వైఫ్ కిందకు వస్తారు. ఇంకొకటి ఇందులో ట్విస్ట్ ఏంటంటే, మరి ఈమె మరి వైఫా లేకపోతే ఈమెతోటి కలిసి ఉన్నాడా అని చెప్పేసి అన్నదానికి ఏ డాక్యుమెంట్ ఇక్కడ ఏమీ లేదండి. కానీ ఇక్కడ ఇంకొకటి ఏమైపోయిందంటే, ఎప్పుడైనా కూడా ఒక 498A అనే కేసుని ఎవరు వేస్తారంటే లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వేయలేరు. అది ఒకటికి మేము 10 సార్లు ఎందుకు చెప్తున్నాం అంటే, నువ్వు నీ భర్త వేరే ఉన్నారని తెలుసు, నీ భర్త దూరంగా ఉన్నాడని తెలిసి నా తర్వాత కూడా నువ్వు ఆయనతోటి కలవడానికి కానీ, లేకపోతే ఏ కోర్టులో మిస్సింగ్ కేసు ఉన్నా, లేకపోతే ఏ పోలీస్ స్టేషన్లో కేసు లాంటిది అలాంటిది ఏది వేయలేదు. అంటే దట్ షోస్ ఆమె ఒక ఇంటెన్షన్లో ఉన్నది, నాకు భర్త అక్కర్లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ నేను అడిగానండి, 498 కేసు ఏంటంటే అది స్టిల్ పెండింగ్లో ఉంది. సో ఇక్కడ ఏంటి, లీగల్గా లక్ష్మి వాసు భార్య. ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అన్నమాట, ఎందుకంటే ఆ లీగల్గా మనం మాట్లాడాలి అని అంటే ఆవిడ రేపొద్దున ఏది ఏమైనా కూడా అన్ని రైట్స్ కూడా లీగల్ పరంగా నీకు వస్తాయి. మరి ఇంకొకటి, మీరు ఇంకొక మాట ఇందాకన్నారు, నాకు నిర్మల కావాలి అని. మీరు వేరే వాళ్ళ భార్యను కావాలని అనకూడదు కదా. ఆమె మీ భార్య అయినప్పుడు ఈమె మీ భార్య కాదు కదా, ఎట్లా అవుతుందండి? ఆమె భర్త కావాలని వచ్చినప్పుడు మీరు ఆమె భర్త కనుక ఈమె ఎలా వెళ్తారు? మీరు మీకు భార్య ఉండగా ఇంకొక స్త్రీతో ఎట్లా వెళ్తారు? ఇట్లా ఎట్లా అగ్రీ అవుతారు? ఇద్దరు ఆడవాళ్ళు పంచుకున్నారని మీకు ఎవరు చెప్పారు? వాళ్ళు మాట్లాడుకున్నదానికి, అమ్మా నీకు ఫుల్ హక్కులు ఉన్నప్పుడు పంచుకున్నారని కూడా నిన్ను ఒక మభ్య పెట్టారమ్మా. అందరూ నిన్ను మోసం చేశారు, అర్థమైందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.